పాపం ప్రకాష్ రాజ్ మరోసారి ఎదవైపోయాడు అనమాట. మొన్న ఏదో డిప్యూటీ సీఎంతో కలిసి స్టేజ్ మీద కూర్చున్నాను అనేసి ఒక ఫోటో దిగి దాన్ని ఏదో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడనమాట. దానికి కౌంటర్ చేస్తూ ఒక తమిళ ప్రొడ్యూసర్ ట్వీట్ చేశాడనమాట. ఆ స్టేజ్ మీద ఉన్న నీతో పాటు ఉన్న ముగ్గురు విన్ అయ్యారు, నువ్వు ఒకడే ఓడిపోయిన బ్యాచ్ అందులో అనేసి ట్వీట్ చేశాడు. దాంతో పాటు తన షూటింగ్ స్పాట్ నుంచి చెప్పా పెట్టకుండా దొబ్బేయడము, దానివల్ల ఆయనకు ₹1,00,00,000 నష్టం రావడం, ఫోన్ చేస్తే తిరిగి రిసీవ్ చేయకుండా తప్పించుకొని తిరగడం, అవన్నీ క్లియర్ గా ట్వీట్ చేస్తాడనమాట. దెబ్బతో ప్రకాష్ రాజ్ ఎదవని అందరికీ తెలుసు, మరోసారి ఎదవైపోయాడు అంతే. బేసిక్ గా ప్రకాష్ రాజ్ ఏమనుకుంటాడంటే, నేను అందరినీ ప్రశ్నిస్తాను, నేను ఒక మేధావి అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు అనమాట. కానీ ప్రకాష్ రాజ్ ఎంత ఎదవ అనేది ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఏ ఇండస్ట్రీలోనైనా, అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీ, అట్లా కన్నడ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ తో పనిచేసిన ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే టైంకి రాడు, యాటిట్యూడ్ ప్రాబ్లము, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతాడు, కొంచెం arrogance ఎక్కువ, ఏమనంటే నేను ఒక తోపు తురుంకని ఒక భ్రమలో బ్రతకడం, ఇట్లాంటివన్నీ ప్రకాష్ రాజ్ లో ఉన్న మెయిన్ క్వాలిటీస్ అన్నమాట. ఈ క్వాలిటీస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంకా డైరెక్టర్ ప్రెషర్ వల్లనో లేకుంటే హీరో ప్రెషర్ వల్లనో ఈ క్యారెక్టర్ ప్రకాష్ రాజే చేయాలి అన్నప్పుడు ప్రొడ్యూసర్ ఇంకా ఏమనలేక ప్రొడ్యూసర్ ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఇట్లా డిమాండ్ ఉందన్నప్పుడు ఇంకా ప్రకాష్ రాజ్ ఆడే ఆటలు అంతా ఇంత కాదనమాట. మొత్తం పూర్తిగా ప్రొడ్యూసర్ సంకనాకి ఇచ్చేస్తాడు అనమాట కంప్లీట్లీ. సో ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ అంత యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. ఆయన కొంచెం మెంటలీ డిస్టర్బ్ సంథింగ్ లేకుంటే మెంటలీ సిక్ అని చెప్పాలి. ఎందుకంటే తను ఒక మేధావి టైపు ఒక ముసుగులో బ్రతుకుతూ ఉంటాడు. తనకు అన్ని ప్రపంచంలో జరిగేవన్నీ తెలుసు అనుకుంటా అంటాడు. దీంతో పాటు కంప్లీట్ గా నేను అందరినీ క్వశ్చన్ చేస్తాను అను, నన్ను మాత్రం ఎవరు తిరిగి క్వశ్చన్ చేయకూడదు అనుకుంటాడు. పొరపాటున ఎవరైనా తిరిగి క్వశ్చన్ చేశారంటే మాత్రం ఆ టెన్షన్ లోను, ఆ ఫ్రస్ట్రేషన్ లో, బాధతోనూ భయంతోనూ ఇంకా నిద్రపోడు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట ప్రకాష్ రాజ్ దగ్గర చాలా మంచి క్వాలిటీస్ అసలు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాడు, మూసుకొని సైలెంట్ గా కూర్చోకుండా అందరి మీద రాళ్ళు ఇసురుతుంటాడు. తిరిగి ఎవడని రాయి ఇస్తున్నాడు అంటే కుయ్యో ముర్రో అని కొట్టుకుంటాడు అనమాట అసలు. సో ఒక్క దెబ్బతో ఆ ప్రొడ్యూసర్ ట్వీట్ తోటి ప్రకాష్ రాజ్ పూర్తిగా ఎదువైపోయాడు అనమాట అసలు. పాపం ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని కార్నర్ చేస్తాం అనుకున్నాడు. కానీ ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన ట్విస్ట్ కి ప్రకాష్ రాజు పిచ్చి తుగ్లకి అయిపోయాడు అనమాట అసలు. పిచ్చోడపై బట్టలు చింపుకునే స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట అసలు.